ఆరాధన యందు, హెచ్చరికల యందు మీరు ఎంతగా మాకు సహాయం చేశారు. ప్రతి అలర్ శక్తులను, ప్రతి డిస్టర్బెన్స్ నుంచి దూరం చేయండి. ఈ ప్రదేశం అంతా కూడా నీ మహిమతో నింపండి. ప్రతి ఒక్కరు కూడా నీ వాక్య సత్యాన్ని బహులోతుగా విని గ్రహించి వారి ఆంతర్యములో నీ వాక్యము నిలుచులాగున సహాయం చేయండి. ఇంకా రావాల్సిన వారు ఉంటే మార్గంలోంచి వారందరికి కూడా త్వరపెట్టండి. ప్రతి ప్రభానికి స్తోత్ర, ప్రతి వ్యతిరేక శక్తుల ప్రభావాన్ని బాధిస్తున్నాం. నిలబడిన దాసుకు బట్టి వాడు మీరని దాసులు అభిషేకించి మా అందరికీ కావాల్సిన మాటలు దయచేసి మీరు మహిమ పొందండి. చదవబడిన వాక్యం మీరు ఇచ్చి వడ్డించండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నారు మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ ప్రపంచంలో రెండు రకాలైన ప్రజలు ఉన్నారు. చెప్పగలరా ఎవరు? రెండు రకాలైన ప్రజలు ఉన్నారు. ఎవరు అంటే ఇశ్రాయేలీయులు, అన్యులు. అర్థమైందా? ఇశ్రాయేలీయులు, అన్యులు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేల్ అన్నా యూదులన్నా ఒకటే. మనం కాదు ఇశ్రాయేలు. యూదులము అంతకంటే మనం కాదు. ఇశ్రాయేల్ ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు అని మీరు ఆశ్చర్యపడుతున్నారా? ప్రపంచమంతా కూడా జరిగే యుద్ధాల్లో మొట్టమొదటిగా యెరూషలేము, ఇశ్రాయేల్ దేశం. గత దినాల్లో, గత మాసాల్లో ఫోకస్ వారే. ఇశ్రాయేల్ అన్నా యూదులన్నా వారే. ఇకపోతే వారు తప్పితే ప్రపంచంలో ఎన్ని రకాలైన జాతులున్నా, ఎన్ని రకాలైన ప్రజలున్నా వాళ్ళందరూ కూడా అన్యుల లెక్కలు వస్తారు. ఎగ్జాంపుల్ రష్యా కానీ చైనా వాళ్ళు కానీ ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రం ఇచ్చింది. చదవబడిన వాక్యంలో 78వ కీర్తన 8 అలాగే 10 చదువుతారా? యాకోబు సంతతికి శాస్త్రములను నియమించి ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించని 10 వారు గైకొనకపోయి అనుసరింపనలేకపోయి. మీకు అర్థమైంది? మనం వినేది, మనకిచ్చింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చింది. మనం వినేదేంటో తెలుసా మీకు? చదవండి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం చదువుతారు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి మనం వినేది దేవుడు మనకి ఇచ్చింది కృపా సువార్త. చెప్పండి. ధర్మశాస్త్రం కృపా సువార్తకు రెండు వేరే. ధర్మశాస్త్రం ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? నీవు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, అలా నువ్వు చేయకపోతే రాతి దెబ్బలు. ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం శాసిస్తదే కానీ ధర్మశాస్త్రం నీకు హెల్ప్ చేయదు. నీకు హెల్ప్ చేయదు. కానీ కృపాసువార్త అంటే క్రీస్తు ప్రభుల వారు నీకు నాకు శాసించడు, కానీ మన పక్షంగా ఆయనే సమస్తమును జరిగిస్తాడు. తెలుస్తుంది. ధర్మశాస్త్రానికి కృపకు ఉన్న
తేడా ఇది. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రం దేవుడు వారికి ఇచ్చాడు, వారు దారిని గైకొనలేదు. దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు వారికి ఇచ్చినప్పుడు మేము దేవుడు చెప్పిన ప్రతి ప్రకారంగా మేము చేస్తాము అని దేవునితో వారు మాటిచ్చారు. వారు మాటిచ్చారు, కానీ నిర్గమాకాండం 32 అధ్యాయానికి వెళ్ళేసరికల్లా, అంటే నిర్గమకాండం 20 అధ్యాయంలో ధర్మశాస్త్రం ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. అన్ని గైకొంటామని దేవుడితో ఒడంబడిక చేసుకున్నారు. 32 అధ్యాయానికి వెళ్ళేసరికల్లా, నిర్గమకాండం 32 అధ్యాయానికి వెళ్ళేసరికల్లా వారు ఓపిక పట్లయిపోయారు. తమ మధ్య ప్రవక్త అయిన నాయకుడైన మోషే వారి మధ్య లేడు. సీనాయి పర్వతం మీద ఉన్నాడు, దిగిరాల. ఈ లోపల అందరు కలిసి ఏకమై మోషే ఇప్పుడు మాకు తెలియని ఆహారం, ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి మాకు దేవుడు కావాలి అని అన్నప్పుడు ఐగుప్తు నుండి వారు విలువైనటువంటి ఆభరణాలతో దేవుడు రప్పించాడు వారు బయటికి. ఎందుకు? అవి దేవుని పనుంది. వాటి ద్వారా దేవుడు వారి మధ్య నివసించాలి అంటే వారు ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయాలి. వారు ప్రత్యక్ష గుడారంలో ఒక ప్రత్యేక అధిపతి స్థలము ఏర్పాటు చేయాలి. ఆ అధిపతి స్థలంలో వారు ఒక మందస్సును ఏర్పాటు చేయాలి. దేవుడు నిరంతరం వారి మధ్య ఉండి వారితో ఆయన నడుస్తాడు. దాన్ని చేయటానికి దేవుడు విలువైనటువంటి ఆభరణాలతో వారు దేవుడు తీసుకువస్తే, చాలా మంది ఆ పనికి ఉపయోగించక మునిపే వారు దేనికి ఉపయోగించారో తెలుసా? వారు బంగారపు దూడకు వారు ఉపయోగించారు. దేనికి అంటే బూడిదలో పన్నీరు పోసినట్లుగా వారు ఆ విలువైన ఆభరణాలన్నీ పోసేస్తారు. ఎంత ధనాన్ని మనం ఏం చేస్తున్నాం? బూడిదలో పన్నీరు పోసినట్లుగా ఎంత ధనాన్ని దేవుని కొరకు మనం కేటాయిస్తున్నాం. మన సొంతానికి వాడుకున్నది ఎంత, దేవుని మహిమ కొరకు వాడేది ఎంత? ఎప్పుడైనా ప్రశ్నిస్తున్నావు? నీ కొరకు నువ్వు వాడుకునేది ఏది నీ వెంట రాదు. దేవుని కొరకు నువ్వు వాడింది మాత్రమే, అది మాత్రమే నీ వెంట వస్తుంది. దానికి మాత్రమే ఉపయోగం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి మనం వినేది కృపాసువార్త. వారు ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు, కానీ వారు ఎప్పటికీ కూడా వారు గైకొనలేదు. ఎందుకు తెలుసా? ఎందుకు గైకొనలేదు తెలుసా? ప్రభువు ప్రియులారా, వారే గనుక గైకొంటే యేసుక్రీస్తు లోకానికి రావాల్సిన అవసరం లేదు. తెలుస్తుంది. మనుష్యుడు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని గైకొనలేకపోయాడో, నిస్సహాయుడైపోయాడో, దేవుడు ఏదైతే మనుషుడు చేయలేకపోయాడో దాన్ని జరిగించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించడమే కాదు, నీ కొరకు నా కొరకు సమస్తమును జరిగించిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి యూదులను పడిన పునాది ఎక్కడంటే ఆదికాండం 12వ అధ్యాయంలో పునాది అబ్రహాముతో దేవుడు ప్రారంభించాడు. అంటే దేవుడు మొదటిగా సృష్టించాడు సృష్టిని. ఈ సృష్టిని వ్యవహరించడానికి అసలు ఎందుకు మానవ సృష్టించడం మీకు తెలుసా? మెయిన్ ఉద్దేశం ఏంటో తెలుసా? చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 26లో మాట్లాడారు. చదవండి.
సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక అని పలికెను. ఇక్కడ ఈ పాయింట్ మీరు బాగా గుర్తించాలి. మరొకసారి ఎవరైనా చదవండి. దేవుడు మన స్వరూపము మన పోలిక చొప్పున నరులను చేయును. వారు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమిని. అక్కడ ఆపచ్చుగా, అక్కడ అయిపోయిందిగా, వచ్చింది. సమస్త భూమిని అంటే అన్ని వస్తాయిగా. సముద్రం, భూమి మీద ఆ యొక్క భూమి మీద ఉన్న పశువులు, చేపలు, సముద్రంలో చేపలు అనేవి, వీటన్నిటితో పాటు మరొక మాట అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తాడు. సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువు. ఎప్పుడైతే పరలోకము నుండి దేవునిపై తిరుగుబాటు చేసి సాతానుడు పడిపోయాడో, ఈ పడిపోయినటువంటి అపవాది సాతాను సర్పరూపం ధరించుకొని ఏదేని తోటలోకి వెళ్ళాడు. అందుకే ఇక్కడ భూమి మీద ప్రాకు ప్రతి జంతువు అంటే దేవుడు ఎందుకు మానవుని చేస్తాడంటే, మానవుని చేయకమునిపే ఈ విశ్వంలో దేవునిపై తిరుగుబాటు చేసి దేవునికి యాంటీ అయిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు అపవాది అంటారు, లేక సాతాను అంటారు. సాతాను ఒక్కడే కాదు, సాతాను కింద అనేకమైన కోట్ల దూతలున్నాయి. దేవుడు వారిని ఎదుర్కోవాలంటే చాలా ఈజీ, చాలా సులువు. కానీ దేవుడు సృష్టికర్త. మీకు అర్థమైందా? దూతలు దేవుని యొక్క సృష్టి. దూతలతో పాటు మానవుడు కూడా దేవుని సృష్టి. మీకు అర్థమైందా? సృష్టికర్త వేరు, దేవుడు సృష్టించిన సృష్టి వేరు. దూతలు సృష్టియే, మానవుడు కూడా సృష్టియే. అంటే సృష్టికర్త యొక్క ఉద్దేశం ఏంటంటే, సృష్టికర్త నేరుగా సృష్టితో వ్యవహరించకుండా దేవుడు సృష్టించిన సృష్టితోనే వ్యవహరించాలని, అంటే దేవుని శత్రువైన సాతానుతో వ్యవహరించడానికి సృష్టి ద్వారాగానే జరిగించాలని దేవుని యొక్క అనాది కాల ప్లాన్, సంకల్పం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఇప్పుడు కుమ్మరి వాడు ఉన్నాడు, చాలా ప్రయాసపడి సారి మీద వాడు కుండ తయారు చేశాడు. తయారు చేసిన కుండ కాల్చాడు. చక్కగా కొన్ని విడిపోతాయి, కొన్ని కాల్చినప్పుడు పోతాయి, ఆ కాల్చిన తర్వాత కొన్ని నిలుస్తాయి. ఎంత ప్రయాసపడి చేసి ఆ కుండలో ఆ సృష్టించినటువంటి ఈ యొక్క ఆ కుమారి దాన్ని ఏదైనా చేయగలరు. ఈజీ దాన్ని బద్దలు కొట్టేటు, లాస్ట్ చాలా ఈజీ. కానీ దేవుడు సృష్టితో అలా వ్యవహరించకూడదు అని సృష్టిని సృష్టి ద్వారాగానే వ్యవహరించాలని దేవుడు ఇలా సాతానుతో వ్యవహరించడానికి ఆయన పోలికల్లో, ఆయన స్వరూపంలో ఒక మానవుని చేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. పాములు, తేళ్లు, చెరువులు ఇవన్నీ కూడా సాతాను యొక్క ప్రతినిధి. మీరందరూ వచ్చేసిన తర్వాత అక్కడ ఒక ఎంత చెరువు ఉంది. అక్కడ ఆ చక్కగా చెప్పించుకోవడం ఏంటి అని అంటే ఇంత ఉంది అక్కడ. అందరూ అక్కడ ఉన్నారు, భోజనం చేశారు. అది ఎక్కడ అడిగిందో తెలియదు, కానీ ఎవరిని కూడా టచ్ చేయకుండా నేను చూస్తే అక్కడ నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడ దేవుని కార్యం జరుగుతుందో సాతాను అక్కడ పొంచి ఉంటాడు. కాబట్టి ప్రియులారా, సృష్టి ద్వారా వ్యవహరించాలని మానవుని దేవుడు తన పోలికలో చేస్తాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మానవుడు
అటువైపున సాతానుతో వ్యవహరిస్తాడా, ఇటువైపున దేవుడితో వ్యవహరిస్తాడా? అటువైపున సాతానుడు ఉన్నాడు, ఇటువైపున దేవుడు ఉన్నాడు. ఈ రెండు మధ్యలో మానవుడు ఉన్నాడు. మానవుని ఏదో జ్ఞానం లేనివాడిగా, మైండ్ లేనివాడిగా, లేకుంటే తన నిర్ణయం తీసుకుని వ్యక్తిగా చేయలేదు దేవుడు. అన్ని వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా తిను అని దేవుడు చెప్పాడని దాని అర్థం ఏంటి చెప్పండి? ఆదాము ఎంచుకోగలిగే జ్ఞానం కలిగిన వ్యక్తి అని అర్థం. ప్రేమ ఎదిగిన చిన్నపిల్లడు కాదు, ఎదిగినవాడు, యవనస్తుడు, సామర్థ్యం గలవాడు, చిత్తం, మనస్సు, ఆవేశం అన్ని కూడా ఈ యొక్క ఎవరిలో ఆదాములో ఉన్నాయి. అందుకని వీటన్నిటిని నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు అన్నాడు. ఆ మాటలో దేవుడిచ్చిన ఏంటంటే స్వేచ్ఛ నుంచి. ఏమిచ్చాడు చెప్పండి? స్వేచ్ఛ నుంచి. స్వేచ్ఛ వచ్చింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఎదుట రెండు మార్గాలు ఉన్నాయని నాకు అర్థం. తెలుస్తాం మీకు అర్థమైంది ఈ మాట? ఆదాముకి ఎప్పుడైతే దేవుడు ఏదేని తోటలో స్వేచ్ఛ ఇచ్చాడో అన్ని వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ కండిషన్ ఏంటంటే తోటలో మధ్యలో మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం నువ్వు తినడానికి వీల్లేదు అక్కడ. నువ్వు చూడవద్దు అని చెప్పలా, నువ్వు వాటిని ముట్టొద్దని చెప్పలా. నేరుగా దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు తినకూడదు. అవేం చెప్పింది? సాతాను మాట్లాడుతున్నప్పుడు 3:3 వచ్చిన భాగంలో అయితే చదవాలి. తినకూడదని ముట్టకూడదని చెప్పలా. ఎంత ధైర్యం! ఈనాడు ఎన్నో గుంపులు ఉన్నాయి ప్రపంచంలో. దేని బట్టి తెలుసా? బైబిల్ బట్టి. యెహోవా విట్నెస్ వాళ్ళు ఉంటారు తెలుసా? ఒకసారి రాహేల్ అడుగు చెప్తుంది. రాహేల్ యెహోవా విట్నెస్ వాళ్ళు ఉంటారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గ్రీకు సంఘం అనబడిన వారు ఉంటారు. పరిశుద్ధాత్మను నమ్మని వారు ఉంటారు. యేసు క్రీస్తు వివాహం చేసుకున్నాడు అని చెప్పే బోధలు ఉన్నాయి. మెస్సయ్య మా నరవలో అక్కడ మెయిన్ రోడ్ లో ఒక ప్రార్థన మందిరం ఉంటుంది. ఆయన మెస్సియా నామం అంటాడు. ఆయన ఎక్కడ చెప్పాడు? ప్రభు యేసు నామంలో ప్రార్థన చేయమన్నాడు, కానీ మెస్సియా నామం చెప్పాడు ఆయన. ఎంత ధైర్యం! దేవుడు చెప్పని దాన్ని నీవు తీసుకువచ్చి కలిపి చెప్పడానికి నీకు ఎంత ధైర్యం! దేవుని బిడ్డ చూసారు, మొట్టమొదటిగా వాక్యముతో సొంత మాటలు కలపటం అనేది ఎక్కడ ప్రారంభించబడిందంటే ఏదైనా తోటలో అవ్వ దగ్గరే ప్రారంభించబడింది. ప్రభుత్వ చదవండి ప్రకటన గ్రంథం 22:18 ఒకసారి చూడండి. అక్కడ ఏముందో ఏమనగా ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల తెగుళ్ళు. ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో బైబిల్లో! ఏమండి ఎన్ని తెగుళ్ళు ఉన్నాయి? తెగులండి ఏంటి? రోగం. చెప్పండి, రోగం. ఎగ్జాంపుల్ గహాసి ఉన్నారు. ఎవరు గహాసి? తన పుట్టుపూర్వకాలు మనకు తెలియదు. గొప్ప దైవోసునుడైన గొప్ప ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర ఈయన ఒక పనివాడు, లేకుంటే ఒక దాసుడు, శిష్యుడు. తన గురువు గారిని వెంబడించే ఒక శిష్యుడు. అలాంటి శిష్యుడైనటువంటి గహాసి ఒకనొక సమయంలో డబ్బు మీద తన మైండ్ పెట్టాడు. తనకు అవసరం ఉంది, మనకు తెలియదు. ఎవరికి అవసరం ఉంది డబ్బు? ఎవరికి అక్కరత లేదు? అందరికి అవసరం. ఆ డబ్బు మీద తన మైండ్ పెట్టాడు. ఎవరో తీసుకొచ్చారు, ఒక సైన్యాధిపతి వచ్చాడు.
కుష్ఠరోగంతో వచ్చాడు, నదికి వెళ్ళి స్నానం చేయమన్నాడు. దైవస్తుడు చెప్పినట్టుగా ముందు తిరస్కరించాడు, కానీ మళ్ళా తన మనసు మార్చుకుని వెళ్ళి స్నానం చేసి బాగుపడ్డాడు. బాగుపడినందుకు కృతజ్ఞతగా కానుక తీసుకొచ్చి ఇచ్చాడు. కానుక తీసుకొచ్చి ఇచ్చినటువంటి నయమాను యొక్క కానుకను తిరస్కరించాడు ఎలీషా. నేనేమి తీసుకోను, చూసారా, నేనేమి తీసుకోను. బైబిల్ చెప్తుంది అన్యుల దగ్గర ఏమి తీసుకోవద్దని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. 2వ యోహాను పత్రికలో 6-7 వచనాలు ఒకసారి చదువుతారా? స్పీడ్ గా చదవాలి. యోహాను 3 యోహాను 6-7 వచనాలు చూడండి. వారు వారు అన్యజనుల వలన ఏమీ తీసుకోనక. వినరా? చాలా సార్లు కూడా ప్రభు దగ్గరికి రానటువంటి వారి దగ్గర కూడా కొంతమంది కానుకలు తీసుకొచ్చిస్తారు. మీరు చెప్పండి, మా పాస్టర్ గారికి డబ్బుకు అమ్ముడైపోయిన వ్యక్తి కాదని చెప్పండి. మీరు కానుకలు ఇస్తే మీ కానుకలు కోరుకునే పాస్టర్ గారు కాదు. అవసరమైతే మీరు రండి, వాక్యం వినండి. వాక్యం విన్న తర్వాత ఒకవేళ మీరు ఏమైనా చింతలు పెట్టగలిగితే మీరు ఇవ్వండి. మొదటిగా మా పాస్టర్ గారు కానుకలు తీసుకునే పాస్టర్ గారు కాదు. కానుకల కోసం మా పాస్టర్ గారు సేవ చేయట్లేదని చెప్పండి. కానుకల కోసం ప్రార్థన చేస్తే ప్రతి కూటానికి మీ దగ్గర వసూలు చేస్తాను. దేవుని బిడ్డ, బైబిల్ ఏం చెప్తుందో విన్నారా? వారు అన్యజనుల వలన ఏమీ తీసుకోనక. అక్కరలో దేవుడు లేనుడు కాదు. ఎవరు మడితే అన్యులు వాక్యం వినకుండగా, మారు మనసు లేకుండగా, లోకానుసారంగా జీవించిన వారు తీసుకొచ్చిన వాటిని దేవుడు స్వీకరించే దేవుడు కాదు. ఆ విషయం వారికి మనం చెప్పాలి. చెప్పకపోతే తెలియదు. ఏదో మా పాస్టర్కి ఏదో విధంగా ఉపయోగపడతాయి అని అనుకొని మీరు అలా తీసుకువచ్చేమో, కానీ అది దేవునికి మహిమ కాదు. దేవుని స్తోత్రం. అందుకనే అన్యుడైన నయమాను తెచ్చిన వాటిని తిరస్కరించడానికి, ఎలీషా తిరస్కరించడానికి కారణం ఇదే. ఒకవేళ వీటికే స్వీకరించి వాటి కోసమే ఆశపడి ఉంటే, అసలు ఆయన సేవకు వచ్చినప్పుడు తన గురువు అయినటువంటి ఏలియా పిలిచినప్పుడే ఎక్కడున్నాడు? ఆయన పొలంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పొలంలో అరక దున్నుతున్నాడు. ఎన్నో అరకలు అంటే అతనిది 12వ అరక. తన ముందు ఎన్నో ఉన్నాయి? 11 అరకలు ఉన్నాయి. ఆయన ఏం చేస్తున్నాడంటే 12వ అరక దుక్కి దున్నించు తానే 12వ అరక తోలుచుండేను అని చదువుతా. చదువు ఒకసారి. మొదటి రోజులు 19:19 ఏలియా చదవా. 12 అరకల చేత దుక్కి దున్నించు 12వ అరక తానే తోలుచుండేను అంటే ఈయన ఎవరని చెప్పండి? 12వ అరక తానే తోలుతున్నాడంటే, దుక్కి దున్నిస్తున్నాడంటే ఎవరై ఉంటారు? ఆయన రైతండి. ఆయన సొంత భూమి అండి. అది సొంత భూమి అండి. ఎంత భూస్వామి అండి ఆయన. దేవుని బిడ్డ ప్రమాణమైనారు. కాబట్టి డబ్బుకి ప్రియుడైతే అప్పుడే పిలిచినప్పుడే, లేదు నేను రాను, ఇంత భూమి, ఇంత ఐశ్వర్య నేను ఎలాగ వదిలిస్తాను అప్పుడే ఆగిపోయిండేవాడు. దేవుని యొక్క ఆత్మ నీలో ఎప్పుడైతే పనిచేస్తుందో, దేవుని బిడ్డ డబ్బును కూడా నోచాయిస్తాం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే జక్కయ్యలో పనిచేసిందో, దేవుని యొక్క ఆత్మ పని చేయకపోతే నువ్వేం చేయలే. నీ దేహాన్ని సమర్పించలే, నీ జీవితాన్ని సమర్పించలే, నీ ధనమును అంతకంటే సమర్పించలే. ఎవరు సమర్పణ చేయగలరు అంటే
డబ్బును కూడా జయించినవా? మనం ఎక్కువగా లోకాన్ని జయించాలంటాం, పాపాన్ని జయించాలంటాం. మీకు తెలుసా, డబ్బు అనేది భయంకరమైన పాపం. దేవుని పిల్లల చదవండి, ఎఫెసీ పత్రిక 5:5 ముందు ఒకసారి చదువుతారా? 5:5 దాసులారా 5:5 వ్యభిచారి అయినా అపవిత్రుడైన విగ్రహారాధికుడైన లోబి అయిన, ఏ లోబి అండి? ఏ లోబి అని చెప్పండి. విగ్రహారాధికుడైన లోబి. లోబిని అవునంటారండి? చెప్పండి. అక్కడ ఆగ్రహం అందరూ తెలీదా? లోబి అంటారు. లోబిని ఎవరినంటారండి? పిసినారిని అంటారు. పిసినారిని అంటారు. అంటే పిసినారి ఎవరో తెలుసా? పక్క విగ్రహాలు. ఇలా ఎక్కడుంటారంటే లోకంలో ఉంటారు, సంఘంలో ఉంటారు. మీకు తెలుసా? సంఘంలో ఉంటారు. మన చదువున్న మాటని, వ్యభిచారి అయిన అపవిత్రుడైన విగ్రహారాధికుడైన లోబి అయిన క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. దేవుని స్తోత్రం. దేనికట? దేవుని బిడ్డ, ఒక నువ్వు లోబిగా ఉన్నవేమో దేవునికి చుట్టూలో ఏమాత్రం కూడా దేవుడు ఆశపడడు. అలాంటి వారట హక్కుదారులు కాదు. బైబిల్లో రికార్డ్ చేయబడింది. ఎవరు తెలుసా? లూకాసు వార్త అదేం బిడ్డలారా, లూకాసు వార్త 18వ వెళ్తే 22వ వెళ్తే ఒక యవనస్తుడు అక్కడ కనిపిస్తాడు. ఒక యవనస్తుడు రాయబడింది, ధనికుడు అని రాయబడింది, ఒక అధికారి అని రాయబడింది. చూడండి ఎన్నున్నాయి చూసారు ఈ వ్యక్తికి. యవనస్తుడు, అధికారి, దేవుని పిల్లారా. కానీ ధర్మశాస్త్రంలో చాలా నిష్ఠ కలిగిన వ్యక్తి చాలా సంతోషంగా వచ్చాడు దేవుని దగ్గరికి. ఎందుకని? కాలు ఎగరేసుకుంటూ వచ్చాడు. పొగడాలంటే నేను నన్నే పొగడాలి ఆయన. ఎందుకు? తూచా తప్పకుండా బాల్యము నుండి దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటించే వ్యక్తిని నేను అన్నట్టుగా పరుగును వచ్చిన ఈ వ్యక్తి ఏమన్నాడు? నేను దేవుని రాజ్యమునకు వారసుడవులంటే ఏం చేయాలి అన్నాడు. ఏం చేయాలన్నాడు? ప్రభు ఆజ్ఞలు చెప్పాడు. ఏమన్నాడు? బాల్యము నుండి వీటన్నిటిని నేను గైకొట్టున్నాను అన్నాడు. బాల్యము నుండి వీటన్నిటిని గైకొట్టున్నాను అన్నాడు. శబాష్, నువ్వెంత గొప్ప దేవుడు, గొప్ప వ్యక్తివయ్యా అని ఏమని అన్నాడు ప్రభు అన్నాడు. అంటేనే నీకు ఒకటే కొలువుగా ఉంది అన్నాడు. ఏదైతే తను జయించలేకపోతున్నాడో, ఏదైతే తన హృదయాన్ని పెనవేసుకుని ఉందో దాని విషయంలో జయించలేని వ్యక్తిగా ఉన్నాడు. ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరి కంటికి తెలుస్తుంది అంటే యేసు క్రీస్తు కంటికి స్పష్టంగా తెలుస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, నీవు మా రహస్య పాపములను దేవుని ఎదుట ఉంచుకున్నావు అంటాడు. చదవండి 9వ కీర్తనలో 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? స్పీడ్గా రండి.